హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు రెసిపీ ఏంటంటే గుంత పొంగనాలు అండి. ఈ గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి, ఎంతో రుచిగా ఉంటాయి. ఈ రెసిపీకి అంత ప్రాసెస్ ఏమి ఉండదండి. మనం దోశ బ్యాటర్ చేసుకుంటాం కదా, దోశ వేసుకోవడానికి. ఆ దోశ బ్యాటర్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేయండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేయండి. కొంచెం మెదుపుకుంటా వేస్తే బాగుంటుందన్నమాట. కొద్దిగా జీలకర్ర, దీంతోపాటు మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ వేసుకుంటూ టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయండి. ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, థిక్గా. సో తర్వాత వచ్చేసి మనం స్టవ్ పైన పొంగనాల పెంకని పెట్టేసుకున్న తర్వాత అన్ని హోల్స్లలో 2 to 3 డ్రాప్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని స్పూన్తో అలా వేసేసుకోండి. కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇలా అన్నిట్లలో మొత్తం ఫిల్ చేసేసుకోండి. మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి, మొత్తం లో ఫ్లేమ్లో. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉంచుకోవాలి అలానే. తర్వాత అలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, కొద్దిగా పొంగనాలు అనేటివి కొద్దిగా రెడ్ కలర్లోకి వచ్చింది కదా, అలా వచ్చిన దాకా కాల్చుకున్న తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇంకో సైడ్ కాల్చుకోవాలి. చూడండి, అలా కాలాలి, అంతే సరిపోద్ది. మొత్తం అలా కాల్చుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నీ తీసేసుకోవాలి, అంతే. వీటిని మనం టమాటో చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న